హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే వాకిట్లో కలగా కనిపించే బ్యూటిఫుల్ డిజైన్తో మీ ముందుకైతే వచ్చాను. ఈ డిజైన్ వచ్చేసి మూడే మూడు చుక్కలతో వాకిట్లో ఎంతో కలగా నిండుగా కనిపించే అందమైన డిజైన్ అండి. ముందుగా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే వీడియోని అయితే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మనం ముగ్గులు ఎలా వేస్తున్నామో ఈజీగా తెలిసిపోతుంది. ముగ్గులు రాని వాళ్ళకు ఈజీగా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇలా ఈ మూడు చుక్కలకి ఒక ఫ్లవర్ లాగా గీసుకొని అందులో ముగ్గు పిండితోటి కలర్ లాగా వేసేసుకొని ఇక ఆ పైన ఫ్లవర్కి పైన ఇట్లా గీతలు అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుకొని మంచిగా అందులో చిన్న చిన్న చుక్కలు అయితే పెట్టుకోవాలి మధ్య మధ్యలో. ఇలా పెట్టుకోవడం వల్ల మరింత మంచిగానైతే కనిపిస్తుంది. డిజైన్ వచ్చేసి చూస్తున్నారు కదా. ఇలా మొత్తం వేసేసిన తర్వాత ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫస్ట్ అయితే ఇట్లా గీతలు అయితే గీసుకోవాలి. ఒక 3 గీతలు అయితే గీసుకోవాలి. ఫస్ట్ గీసిన దాంట్లో ముగ్గు పిండితో కలర్ లాగా అయితే వేసేసుకొని ఇంకా 2 గీతలు ఇట్లా గీసుకొని ఈ సైడ్కి అయితే లీఫుల్ లాగా అయితే ఇలా గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా గీసుకోవడం వల్ల ఒక ఫ్లవర్ లాగా అయితే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇదే విధంగా చుట్టూరా మనం మంచిగా ఇలానే గీసుకోవాలి. ఇలా మొత్తం గీసుకున్న తర్వాత డిజైన్ అనేది ఎంత మంచిగా కనిపిస్తుందో మీరే చూడండి ఫ్రెండ్స్. ఏదైనా మనం ముగ్గులు వేసేదాన్ని బట్టే ఉంటుంది ఫ్రెండ్స్. ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా వేసుకుంటూ వెళ్ళామంటే ఎంత చక్కగా కనిపిస్తుందో మీరే చూడండి. ఈ 3 వేసేసరికి చాలా బాగా కనిపిస్తుంది. మనమైతే ముగ్గులు లేకుండా వాకిలు అయితే అస్సలు ఉంచకూడదట ఫ్రెండ్స్. పెద్దవాళ్ళు చెప్పంగా నేను విన్నాను. ఎందుకంటే ప్రతి వాళ్ళు ఏ పని చేసినా చేయకపోయినా లేచి వాకిలి ఊడ్చి చల్లిన తర్వాత కంపల్సరీ వాకిట్లో ముగ్గులు అయితే పెట్టుకోవాలట ఫ్రెండ్స్. ఏదో ఒక ముగ్గు వేసి ఆ ముగ్గు చుట్టూరైనా పెద్ద ముగ్గు అయినా చిన్న ముగ్గు అయినా సరే ఆ ముగ్గు వేసినప్పుడు ఆ ముగ్గు చుట్టూరా సైడ్ బార్డర్ అయితే 4 వైపులా గీసుకోవాలట. అలా గీసుకోవడం వల్ల లక్ష్మీ కళ అనేది మనకు చక్కగా ఉంటుందట ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. ఇప్పుడైతే మొత్తం మీద అయితే ఇక వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మొత్తం అయితే గీసుకున్నాం కదా. గీసుకున్నాక ఈ మధ్యలోనైతే ఇలా చిన్నగా డిజైన్ అయితే ఇలా గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇదే విధంగా చుట్టూరా గీసుకోవాలి. ఏదైనా మనం ఒక పని చేసామంటే ఆ పనిని క్రమం తప్పకుండా వరుసగా చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉండాలి ఫ్రెండ్స్. అప్పుడే బాగుంటుంది. ముగ్గులు ఏమాత్రం రాని వాళ్ళు కూడా మనం ముగ్గును స్కిప్ చేయకుండా చూసినప్పుడు ముగ్గు రాని వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకునేటట్టయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా మొత్తం గీసుకున్న తర్వాత ఈ ఫ్లవర్ల పైనుంచి అయితే ఇలా గీతలు అయితే గీసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇదే విధంగా ఫస్ట్ ఒక గీత గీసిన తర్వాత ఈ లైన్ మీదనే ఇంకో లైన్ అయితే గీసుకోవాలి ఫ్రెండ్స్. నా వీడియోలో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా రిలేషన్, నా బంధువులని అనుకుంటున్నాను. మీరు కూడా అలాగే అనుకొని నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోలు అయితే మన ఛానల్లో ఎన్నో ఉన్నాయి ఫ్రెండ్స్. కావాలంటే ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. అప్పుడే మనం ముగ్గులు ఎలా వేస్తున్నామన్నది ఈజీగా తెలిసిపోతుంది. ఇలా డబల్ గీతలు అయితే గీసుకున్న తర్వాత ఈ మధ్యలో ఒక చుక్క అయితే పెట్టేసుకొని ఆ చుక్క చుట్టూరా ఇలా డిజైన్ అయితే వేసేసుకొని అందులో ముగ్గు పిండితో కలర్ లాగా వేసుకున్నామంటే చాలా చక్కగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్.
ఇప్పుడైతే ఈ పైన అయితే రౌండ్గా సర్కిల్ లాగా అయితే 3 అయితే గీసుకోవాలి. ఒకదాని పైన సైడ్ ఒకటి గీసుకొని పైన ఒకటి ఇట్లా గీసుకున్నామంటే బాగుంటుంది. ఇదే విధంగా చుట్టూరా అన్ని వైపులా గీసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మన ఛానల్లో ఈజీగా సింపుల్గా ఉండేటి ముగ్గు చుట్టూరా వేసుకునే సైడ్ బార్డర్లు, బ్యూటిఫుల్ సైడ్ బార్డర్లు ఉన్నాయి. తిప్పుడు ముగ్గులు ఉన్నాయి, చిన్న చిన్న ముగ్గులు ఉన్నాయి, చుక్కల ముగ్గులు ఉన్నాయి, రోజువారీ సింపుల్ ముగ్గులు కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. చుక్కలు లేకుండా కూడా ఇలాంటి మంచి డిజైన్స్ కూడా ఉన్నాయి. అంటే 3 చుక్కలతోటి ఇంత మంచి పెద్ద పెద్ద డిజైన్స్ అయితే వేసేటి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మీరైతే మిస్ అయితే కాకుండా ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఇదే విధముగా మొత్తం అయితే చూస్తున్నారు కదా, చుట్టూరు అయితే చక్కగా ఇలా అయితే గీసేసుకుంటున్నాను. ఒకదాని తర్వాత ఒకటి మనం వేసుకుంటూ వెళ్ళిపోతే వేయడం కూడా చాలా ఈజీగా సింపుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా గీసేసరికి ఎంత చక్కగా కనిపిస్తుందో చూస్తున్నారు కదా. ఈ డిజైన్ వచ్చేసి సింపుల్గా అయినా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మధ్యలో అక్కడక్కడ ఎల్లో కలర్ చుక్కలు అయితే పెట్టేస్తున్నాను. ఇలా ఎల్లో కలర్ చుక్కలు అన్నీ పెట్టేసిన తర్వాత వాటిపైన ఆరెంజ్ కలర్ చుక్కలు పెట్టడం వల్ల మరింత మంచిగానైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ డిజైన్ వచ్చేసి ఇలా మొత్తం ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము 2 గీతలు అయితే ఇట్లా గీసుకున్నాం కదా. ఈ గీతలలోనైతే ముగ్గు పిండితోటి కలర్ లాగా అయితే ఇలా వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా వేసుకోవడం వల్ల మరింత మంచిగానైతే కనిపిస్తుంది. ఇలా ఖాళీగా ఉంచకుండా ఇలా ముగ్గు పిండితో కలర్ లాగా వేయడం. మొదటి నుంచి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి ఈ డిజైన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక మరిన్ని ముగ్గుల కోసం ముందుగా మన ఛానల్ని అయితే మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.